కాసేపట్లో జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 10 మంది కూటమి ఎమ్మెల్యేలు లింగమనేని నామినేషన్ను ప్రతిపాదించారు. ఇక రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, దేవా వరప్రసాద్, బొమ్మిడి నాయకర్, సిహెచ్ వంశీకృష్ణ యాదవ్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నక్క ఆనందబాబు, కాగిత కృష్ణప్రసాద్, ఈశ్వర్రావు లింగమనేని నామినేషన్ను ప్రతిపాదించారు. ఇక మరికొద్దిసేపట్లో ఆర్ఓ వనితారానికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. రైట్గా కాసేపట్లో జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 10 మంది కూటమి ఎమ్మెల్యేలు లింగమనేని నామినేషన్ను ప్రతిపాదించారు. పులపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, దేవా వరప్రసాద్, బొమ్మిడి నాయకర్, సిహెచ్ వంశీకృష్ణ యాదవ్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నక్క ఆనందబాబు, అలాగే కాగిత కృష్ణప్రసాద్, ఈశ్వర్రావు లింగమనేని నామినేషన్ కూడా ప్రతిపాదించారు. మరికాదు సేపట్లో ఆర్ఓ వనితారానికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. రైట్, మరి కాసేపట్లో జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని సతీష్ కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా 10 మంది ఎమ్మెల్యేలు కూడా, ఇటు కూటమి ఎమ్మెల్యేలు అలాగే జనసేన నాయకులు కూడా దీనికి సంబంధించి ప్రతిపాదించారు. అలాగే నామినేషన్ పత్రాలను కూడా మరి కాసేపట్లో ఆర్ఓ వనితారానికి కూడా నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, రైట్, ఏదైతే రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4 స్థానాలు ఖాళీ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు అయితే ఖరారు చేసింది అధిష్టానం. ఈ మేరకు నిన్న సాయంత్రం ఏదైతే లింగమనేని రమేష్ పేరుని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ నేపథ్యంలో నేడు ఏదైతే అసెంబ్లీలో ఈ రోజు అసెంబ్లీ హాల్లో ఏదైతే ఉందో దాంట్లో ప్రధానంగా దీనికి సంబంధించి లింగమనేని రమేష్ ఈ రోజు ఆయన నామినేషన్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి రిటర్నింగ్ అధికారికి ఈ నామినేషన్ పత్రాలు ఎవరైతే వనితారాణి ఉన్నారో ఆమెకు ఈ పత్రాలను కూడా అందించారు. అయితే దీంట్లో ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలు పూలపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాసు, దేవరప్రసాద్, అదేవిధంగా బొమ్మిడి నాయకర్, సిహెచ్ వంశీకృష్ణ యాదవ్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నక్క ఆనందబాబు, కాగిత కృష్ణప్రసాద్, ఈశ్వర్రావు ఇట్లా మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలు మద్దతు అయితే ఈ రోజు లింగమనేని రమేష్ కొద్దిసేపటి క్రితం రిటర్నింగ్ అధికారి అయితే నామినేషన్ అయితే దాఖలు చేశారు. కోర్టు స్టూడియో. ఒక విధంగా చూస్తే పార్టీకి వెన్నుదండ నుండి ఇటు నమ్మకంగా ఉన్నటువంటి యొక్క లింగమనేని రమేష్ కి సంబంధించి రాజ్యసభ అభ్యర్థిగా ప్రతిపాదించడం ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం ఈ యొక్క పరిణామం అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చూసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే కష్టపడిన వారికి పార్టీ పదవులు దక్కుతాయి అనేది మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే కష్టకాలంలో ఎవరైతే పార్టీకి అండగా ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఎప్పుడు కూడా కష్టపడిన వ్యక్తులందరికీ కూడా పార్టీ పదవులు అప్పగించడంతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లే కాదు దాంతో పాటు ఎమ్మెల్సీలుగా కూడా ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పలు కార్పొరేషన్లకు కూడా పార్టీకి ఏదైతే కష్టకాలంలో అండగా నిలబడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీ పదవులతో పాటు ఇలాంటివి అయితే మరిన్ని అందే అవకాశాలు. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటి నుంచి పార్టీకి ఆర్థికంగా అండదండగా ఉంటున్న లింగమనేని రమేష్ కష్టకాలంలో కూడా అండగా ఉన్నారు. అందుకే ఈ నేపథ్యంలో ఈ రాజ్యసభ స్థానానికి రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.